నమస్తే. ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న నా ముందున్నారు. మాట్లాడదాం ఏం జరిగింది అన్నది. నమస్తే మల్లన్న గారు. నమస్తే. ఎట్లా ఉన్నారు? మీ మీద కూడా అటాక్ జరిగిందా? అవునవును. ఇదే రూమ్ లో ఇదే రూమ్ లో ఇక్కడ ఓకే. ఇక్కడ కొట్టారా లేకపోతే ఏమన్నా దేంతో కొట్టారు, దాన్ని అడ్డుకోపోతే అంటే ఎట్లా మీకు ఎప్పుడు మీ దృష్టికి వచ్చింది? డైరెక్ట్ అటాక్ అయినా లేకపోతే మీరు బయటకు వెళ్ళే ప్రయత్నం? సాధారణంగా ప్రజలు వస్తారు కదా, ప్రజలందరినీ వస్తేనే లోపల కూర్చున్నబెట్టి మాట్లాడుతూ ఉన్నా. కొద్దిమందిది భూమి సమస్య ఉంది, అది ఇది ఉన్నదంటే మాట్లాడుతున్న సందర్భంలో సడన్ గా వచ్చి అటాక్ చేస్తూ ఉన్నారు. వస్తూనే బయట ఉన్నటువంటి ఫర్నిచర్, గ్లాసెస్ అవన్నీ కొట్టుకుంటూ వస్తూ ఉన్నారు. వచ్చి ఇక్కడికి కూడా వచ్చినారు. మా గన్మెన్ ఇక్కడ ఉంటే మా గన్మెన్ లోపల కురుకొచ్చి మా గన్మెన్ దగ్గర ఆ కార్బన్ గన్ను లాక్కొని నా పైన కాల్పులు జరపడానికి ప్రయత్నం చేశారు. గన్ను లాక్కొని కాల్పులు జరపడానికి ప్రయత్నం చేశారు. సో ఆ సందర్భంగా వాళ్ళు ప్రతిఘటించి సేవ్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు గన్ను లాక్కునే ప్రయత్నంలో కాల్పులు జరిపింది. ఇప్పుడు ఆ బ్లడ్ అంతా ఎక్కడదండి? బయట ఉన్న బ్లడ్ అంతా ఇక్కడికి వచ్చిన ప్రజల్ని కొట్టిర్రు, జనాన్ని కొట్టిర్రు. వచ్చి ఇక్కడ సామాన్య ప్రజలు వస్తారుగా, భువనగిరి మండలం నుంచి అక్కడి నుంచి జనం వచ్చి వాళ్ళకి ఇక్కడ వలిగి మొత్తం విపరీతమైన గాయాలైన ప్రజలకి. అంటే ఆ మనుషులు మీ మనుషులు అనుకున్నారా? మా మనుషులు అనుకున్నట్టు. వాళ్ళు ప్రజలు కదా, వాళ్ళు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేశారు, మా వాళ్ళ మీద కూడా దాడి చేశారు. ఇప్పుడు ఇది ఎవరు చేశారంటే కవిత వాళ్ళే చెప్తున్నారు. కల్వకుంట్ల కవిత గారే చేయమన్నారు దాడి, మేము చేస్తున్నాం అని చెప్పి చెప్తాం. సో మీరు ఎవరినైనా గుర్తుపట్టారా అందులో ఉన్న వాళ్ళని? గుర్తుపట్టినా కదా, అదే నయం గ్యాంగ్ లో తిరిగి ఏది బెదిరించేటువంటి సుజిత్రావు అని కల్వకుంట్ల కవిత బంధువు ఆయనే గన్ను లాక్కుని కాల్చడానికి ప్రయత్నం చేసింది. సో నయం దగ్గర పనిచేశారా? నయం దగ్గర పనిచేసిన అని చెప్తున్నా. ఆయనే మీ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు కదా వీడియోలో. ఇతడే ఇతడే. సో మెయిన్ ఇతనేనా? ఇతడు తర్వాత ఇంకా కొంతమంది ఇదే జాగృతి అంటే ఈమె పెంచి పోషిస్తారట వీళ్ళని, ఈ రౌడీలని, ఇదే కొంతమందిని వాళ్ళే అటాక్ చేసిన. సో మీ మీద ఎందుకు ఈ దాడి చేశారని మీరు అనుకుంటున్నారు? ఒకటి రఘు, నేను బీసీల రాజకీయ పార్టీ పెట్టబోతున్నామని చెప్పిన గంట నుంచి నిన్న అక్కడ కొద్దిసేపు మాట్లాడినా, ఆ తర్వాత ఇక్కడ బీసీలు రాజకీయాలు ఎట్లా చేస్తారు? బీసీలు బానిసలు లెక్క ఉండాలి కదా, బీసీలు వీళ్ళ గడీలు అక్కడ కావాలి ఉండాలి కదా, వీళ్ళు వేసుకునే బిచ్చం తినాలి కదా, రాజకీయాలు ఎట్లా చేస్తారు? బీసీలు ముఖ్యమంత్రి కావాలని ఎట్లా కోరుకుంటారు అనేటువంటి వాళ్ళ ఇంటెన్షన్ కనిపిస్తుంది. ఇవాళ కొత్తగా రఘు, బెల్లి లలిత బీసీ వాదాన్ని ఎప్పుడైతే ఎత్తుకుందో బెల్లి లలితని చంపారు. మా రోజు వీరన్న బీసీ వాదాన్ని ఎత్తుకుంటే మా రోజు వీరన్నని చంపారు. ఇక్కడ ఎర్ర సత్యమన్న బీసీ ఉద్యమ నాయకుడిని ఆయనని చంపారు. అంటే బీసీలు ఎక్కడ గొంతెత్తినా వీళ్ళు హత్యాకాండలకు తెగబడతారు. వీళ్ళ పరంపర, వీళ్ళ జీవితం, వీళ్ళ చరిత్ర అంతా చూస్తే ఇదే ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు నిజంగా ఎవరు ఆపండి అయితే ఇక్కడ ఆగండి. ఇక్కడ వాళ్ళ వెంట వచ్చినటువంటి వాళ్ళు కార్యకర్తల దొంగల, ఈడున్న ఫర్నిచరు, డివిఆర్లు, సీసీ కెమెరాలు ఎత్తుకోవాల్సిన అవసరం అంటే ఆమె ఎంత ఎవరెవరు ఉంటారో మనకు అర్థమవుతా ఉంది. మర్డర్లు చేసేటోళ్ళు, హత్యాయత్నాలు చేసేటోళ్ళు, దోపిడీలు, దొంగతనాలు చేసేటోళ్ళు ఇప్పుడు అందులో ఉంటారు అన్నట్టు. ఈ రకంగా బీసీలు రాజకీయ పార్టీ పెడితే నీకేం ఇబ్బంది అవుతుంది? ఇటీవల కాలంలో నువ్వు బీసీ అంటున్నావు కాబట్టి, అంటే బీసీలకు నువ్వు పట్టేదారు ఆయమన్నా, మా బీసీలకు నువ్వెట్లా పట్టేదారి అవుతావు? మీరు ఆమెకు పోటీ అనుకుంటున్నారా? అందుకోసం ఆమె మాకేం పోటీ? 117 ఓట్లు మీరు పోటీ అనుకుంటున్నారా? ఆమె ఉనికి కోసం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వాళ్ళ నాయన మీద కోపమో, వాళ్ళ అన్న మీద కోపమో, ఇంకో దానికోసం ఉనికిని కాపాడాలి, ఉనికిని చాటుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ఉనికిని చాటుకోవాలంటే బీసీల మీద దాడి చేస్తే, బీసీ ఉద్యమకారుల మీద దాడి చేస్తే, బీసీలను అణచివేస్తే ఉనికి వస్తుందని ఆమెకి ఎవడో చెప్పినట్టుండు, ఎవడో తెలివి తక్కువడో ఆ పని చేస్తూ ఉంది. నిజంగా వాస్తవానికి బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఎవరు చేసిరమ్మా? 33% బీసీల రిజర్వేషన్ 23% తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? అప్పుడు కేసీఆర్ ఒళ్ళో కూర్చొని లేదా వాళ్ళ బిడ్డ? వాళ్ళ ప్రభుత్వంలోనే ఉంది కదా. అప్పుడు ఎందుకో బీసీల గురించి మాట్లాడలేదు? బీసీలకు అన్యాయం, ఎంతో మంది బీసీలు ప్రగతి భవన్ ముంగట మాకు భూములు పోతున్నాయని గ్యాస్ నుండే పోసుకొని తగలబెట్టుకుంటే ఎన్నడు వాళ్ళకరి ఎక్కువ మా బీసీలను ఎక్కడ పడితే అక్కడ తొక్కి చంపుతా ఉంటే మీ ఇసుక లారీలకు అడ్డం వస్తుర్రని చెప్పి
తొక్కి థర్డ్ డిగ్రీ లేసి కొడతా ఉంటే ఆయన ఎందుకో మేము బీసీగా నేను బీసీలుగా హక్కుల కోసం అని బయటికి రాలేదు. ఇలా రాజకీయంగా అవసరాలు తీర్చుకోవడం కోసం బీసీలను వాడుకోవడానికి బీసీలో నీ కుట్రను పసిగట్టే బీసీలను చైతన్యవంతం చేస్తుంటే తీన్మార్ మల్లన్న బీసీ రాజకీయాలు చేస్తే మమ్మల్ని ఎవడు పట్టించుకోవడం అనేటువంటి ఉద్దేశంతో ఈ రాజకీయంగా ఎదుర్కోలేక ఈ చిల్లర మరల పనులు కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నట్టుగా మాకు అర్థమైంది. సో ఇప్పుడు ఆమెని మీరు అనరాని మాటలు అన్నారు, కంచం మంచం అనేదో వీడియో ఏదో ఒకటి వైరల్ చేస్తా గీడేందుకో మా అమ్మ గీనే ఉంది కదా, కంచం పొత్తు మంచం పొత్తు అని అంటారు. సామెత ఒకటి ఉంటది తెలంగాణ ఊర్లలో. అంటే మీకు మాకేమన్నా సుట్టరికం ఉందా? మంచం పొత్తు అంటే మీ పిల్లగాన్ని మాకు ఇస్తున్నారా, మా పిల్లని మీకు ఇస్తున్నారా అనేది వియ్యం పొత్తు. అది వాళ్ళ భాష ఎట్లుంటుందో మాకు తెలియదు, కానీ మా భాషలో అయితే గిదే. సో మీరు నెగిటివ్ యాంగిల్లో ఆమెని ఆమె ఏమన్నా ఐశ్వర్యరాయ్ గారు ఆమెతో నెగిటివ్ గా పాజిటివ్ గా పెట్టుకోవడానికి అలా ఓట్లే లేవని చెప్తా ఉన్నాం కదా, అలా ఓట్లే లేవని చెప్తా ఉన్నాం కదా. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఓట్లు గట్టిగా ఒక్క వార్డు మెంబర్ కూడా గెలిచేని ఓట్లు కూడా లేవు. వాళ్ళ తానా 2 కోట్ల మంది బీసీలకు సంబంధించిన ఆత్మగౌరవ యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధాన్ని నిర్వీర్యం చేయడానికి ఆమె గూండాలతోటి అణిచివేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తాం. కానీ ఎప్పుడు మీ ఆఫీస్ లో ఇంత రక్తపాతం ఈ వ్యవహారం ఎప్పుడు లేదు. గతంలో కూడా అటాక్స్ జరిగినట్టున్నాయి, కానీ మీ మీద మీరు చేసే ప్రయత్నం మీరు చూడండి. వీళ్ళు నమ్ముకుంది రక్తపాతాన్ని, వాళ్ళు నమ్ముకుంది రక్తపాతాన్ని, మేము నమ్ముకుంది ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని. ఇక్కడ మా కోనపూర్ రాములు, మా సాంబశివుడు రక్తపాతంలోనే కదా ముద్దలై కనిపించింది. మా బెల్లి లలిత రక్తపాతమే కదా, మా ఎర్ర సత్యం అన్న రక్తపాతమే కదా, మా మారోజు వీరన్న రక్తపాతమే కదా. వీళ్ళు రక్తపాతాలను నమ్ముకున్నారు, మేము ప్రజలను నమ్ముకున్నాము. వీళ్ళు ఆగడాలు ఎక్కువ రోజులు సాగాయి. ఇవాళ మేలుకున్నాం ప్రజలమంతా, బీసీలమంతా. కంప్లైంట్ చేశారు డీజీపీగా, ఎవరికో వెళ్ళి ఆమె ఎమ్మెల్సీ ఆయన కూడా కంప్లైంట్ చేశారు, గుత్తా సుఖేందర్ రెడ్డి. ఒకటి ఇక్కడ తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, మా అమ్మని అడిగితే చెప్తుంది. మా అమ్మ మొగన్ని కొట్టి ఎడికెక్తారమ్మా, ఆ సామెత ఉంటుంది అన్నట్టు. దాడి జరిగింది మా మీద, హత్యాయత్నం జరిగింది మా మీద. మా ప్రజలను, మా సిబ్బందిని దాడి చేసి, నా పైన దాడి చేసి హత్యాయత్నం చేస్తే ఎవరు కంప్లైంట్ చేయాలి? రఘు, మేము కదా. వీడికి రౌడీలను, గూండాలను మారణాయుధాలు ఇచ్చి తోలుతో పోయి తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ చేస్తావా? నువ్వు రాసి పెట్టుకో కల్వకుంట్ల కవిత గారు. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏ ఊర్లో తిరిగినా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టే రోజు వస్తుంది. ఇలా తీన్మార్ మల్లన్న మీద ఇప్పటికీ 60 కేసులు పెట్టింది ఇలా కుటుంబమే కాదు, 60-70 కేసులు పెట్టింది ఇలా కుటుంబమే కాదు. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న రఘును కిడ్నాప్ చేసింది ఇలా కుటుంబమే కాదా? మీ అరాచకాలు, మీ దాదాగిరి ఇంకా ప్రభుత్వం మా చేతిలో ఉందని మీరు అనుకుంటున్నారేమో. ఫ్యామిలీ సపోర్ట్ కూడా మరి ఆమెకేం కనిపిస్తున్నట్టు అనిపిస్తలేదు. ఇప్పటికీ ట్వీట్లు అవన్నీ జరిగి ఉండాలి. నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, ఆమెకి ఏమన్నా అయితేనేమో పోయేవారని చేద్దురు. ఆమెనే రౌడీలను, గూండాలను ఇప్పుడు నయం ప్లేస్ ఆమెనే ఆక్రమించి లేడీ నయం లెక్క తయారైపోయి నయం ముఠానంత ఎంటేసుకొని తిరిగి అత్యాయత్నాలు చేస్తా ఉంటే ఆమెకు సానుభూతి ఉంటుందా? సొంత అన్న, సొంత తండ్రి కూడా ఆమెను పట్టించుకుంటలేడు. గిట్ల చేస్తారా, గిట్ల దాడులు చేస్తారా, గింత రక్తపాతాలు చేస్తారా అని వాళ్ళే తిట్టుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆమె పరిస్థితి ఎట్లుందో మనం అర్థం చేసుకోవాలి. సో వాట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఈ విషయాన్ని ఎట్లా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి పోతాము. ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు ప్రజాక్షేత్రంలో ఇప్పి చెప్తాము. మరీ ముఖ్యంగా మా బీసీ ప్రజలను మరింత చైతన్యపరుస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ వాటాని, బీసీల హక్కులను సాధించుకోవడం కోసం అన్ని రకాలుగా. కవిత ఒక్కరే ఉన్నారనుకుంటున్నారా? దీని వెనకాల వేరే శక్తులు ఏమైనా ఉన్నాయా? నేనేమంటున్నా, కల్వకుంట్ల కవిత గారు ఒక్కరే ఉన్నారా, ఇంకెవరు ఉన్నారా, దాని వెనకాల ఇంకెవరు ఉన్నారా అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. రేపు మేము కూడా ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలో అట్లా చేసుకుంటాం. ఇప్పటికైతే కల్వకుంట్ల కవిత పాపం చిన్న మనిషి, ఆమె పెద్ద మనిషి కూడా కాదు, పాపం చిన్న మనిషి. ఏది ఇంట్లో నాయన బిస్కెట్ ప్యాకెట్ కొనియకపోతే ఇట్లా పెట్టుకొని పిల్లర్ పక్కకు అలిగేటువంటి స్థాయి ఆమెది. మరి ఇంకెవడన్నా ఉన్నాడా? అది కూడా తేలాల్సినటువంటి అంశం. అంటే మీ కేసు ఇన్వెస్టిగేషన్ అంతా పర్ఫెక్ట్ గా నడుస్తుందని అనుకుంటున్నారా? ఇమీడియట్ గా పోలీసులు వచ్చారా? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్ గా నడవకపోయినా, నడిచినా మా ప్రజా ప్రయాణం పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఏ టైంలో ఎప్పుడు ఏం చేయాలో ఖచ్చితంగా రాజకీయాలు చేస్తూనే చేస్తాం. పార్టీ పెట్టబోతున్నారు, 100% పెడుతున్నామని చెప్పినాం కదా.
100% తెలంగాణ. ఇప్పుడు కాంగ్రెస్ ఆయనకో పార్టీ ఉంటది, రెడ్డి ఆయనకో పార్టీ, వెలమైనకో పార్టీ, కమ్మాయనకో పార్టీ ఉంటుంది, బీసీ అనుకో పార్టీ ఉండొద్దా? ఉంటే మీ కళ్ళు మడతాయి, ఉంటే హత్యాయత్నాలు చేస్తారా? ఖచ్చితంగా బీసీలకు పార్టీ వస్తుంది. సో మల్లన్న బీసీ వాదం లేవనెత్తుతున్నాడు. సో ఆయన మీద అటాక్ చేస్తే బీసీ మూమెంట్ ని మనం కూడా లైన్ లో ఉన్నామని ఒక నెగిటివ్ యాంగిల్ అయినా సరే మనం లైన్ లో ఉంటామన్న ఒక ఆలోచన ఏమైనా చేసి ఉండొచ్చునా కవిత? బర్రెకు సున్నం వేస్తే ఆవు కాదు రఘు. అది విలమ దొరసాని. ఇక్కడ బైరాన్పల్లి కాడ, ఇక్కడ ఏది మన పరకాల కాడ మా బీసీ ఆడిబిడ్డల్ని బరివాతల బతుకమ్మలు ఆడిచ్చిన జాతి వాళ్ళది. వాళ్ళు మా బీసీలు ఎట్లయితారు? వాళ్ళకి బీసీలకు ఏం సంబంధము? దొరసానే కదా ఎప్పటికైనా. కాబట్టి ఆమెకు బీసీ ఉద్యమానికి ఏం సంబంధం లేదు. బీసీలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేడు ఆమె. ఎందుకంటే వాళ్ళ నాయన ఆల్రెడీ దళితులను నమ్మించింది కదా. ఓసారి ఇప్పుడు ఈమెను బీసీ నమ్మిస్తా అంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు. ఒకటైతే క్లియర్, ఆమె రాజకీయాలు ఆమె చేసుకుంటే మాకే ఇబ్బంది లేదు. కానీ మా ప్రజలను నయవంచన చేసి ఈ బీసీ వాయిస్ల మీద దాడులు చేసి హత్యాయత్నాలు చేస్తామంటే బరాబర్ చెప్తా ఉన్నాం, ఆమెను రాజకీయంగా 1000 కిలోమీటర్ల లోపల బాచి పెడతాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న గారు. ఇది తిన్మార్ మల్లన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి.